సార్ డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళలో ఎక్కువగా యూరిన్‌కి వెళ్తా ఉంటారు. మూత్ర విసర్జన అనేది కంటిన్యూగా జరుగుతా ఉంటది. సో, అట్లాంటి టైంలో యూరిన్‌లో ప్రోటీన్ పోతూ ఉంటది. దీనివల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి వింటా ఉంటాము. అసలు ఎందుకు ఈ ప్రోటీన్ అనేది యూరిన్‌లో పోతా ఉంటది? అది పోతుందా లేదా అనేది ఎట్లా ఐడెంటిఫై చేయాలి సార్? సిమ్టమ్స్ ఎట్లా తెలుసుకోవాలంటే అసలు ప్రోటీన్ ఎందుకు పోతుంది అది తెలుసుకోవాలి ఫస్ట్. యెస్. 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 అయితే మన కిడ్నీ ఏం చేస్తదంటే ఫిల్టరేషన్ చేస్తది. ఓకే. దీంట్లో గ్లామరులై అనేసి ఉంటాయి, ఓకే. అవి ఫిల్టర్ చేస్తాయి అన్నమాట. హుహు. అయితే షుగర్ వ్యాధి వల్ల ఇవి డ్యామేజ్ అవుతాయి. దాంతో సిరం క్రియాటినిన్ పెరుగుతుంది. ఓకే. మళ్ళీ దాంతోపాటు ఏమవుతుందంటే ప్రోటీన్ యూరియా కూడా స్టార్ట్ అవుతుంది కొందరికి. మూత్రంలో షుగర్ వెళ్ళడం, మూత్రంలో ప్రోటీన్ వెళ్ళడం, అట్లా చాలా మందిలో మనం చూస్తాము. ఓకే. ఓకే. అయితే ఇది ఎట్లా గుర్తు తెచ్చుకోవాలి అంటే అరికాలల్లో ఉబ్బడం, ఓకే. అరిచేతుల్లో ఉబ్బరం. ఇప్పుడు నా చేతులు చూడండి, నా ఫింగర్స్ నార్మల్ ఉన్నాయి, అవును. ఉబ్బిపోతాయి ఒక్కొక్కసారి. ఓకే. ఫేస్ మీద ఉబ్బుడు, ఒక హెవీనెస్ వచ్చేస్తుంది బాడీ. హ్మ్. 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 ఎందుకంటే కిడ్నీ ఏం చేస్తుంది, మొత్తం నీళ్లు బయటికి పంపిస్తలేదు, ఏదైతే పోవాలి బయటికి. Yes, మళ్ళీ yes. దాంతో పాటు ప్రోటీన్లు కూడా బయటికి పంపిస్తుంది. ఓకే. ఓకే.